చాలామంది వణుకుతో వచ్చినప్పుడు అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, మాకు పార్కిన్సన్స్ వ్యాధి ఏమైనా ఉందా అనే భయంగా ఉంది అని చెప్తారనమాట. వణుకు అనేది పార్కిన్సన్స్ వ్యాధి వల్ల అయ్యి ఉండొచ్చు. ఇంకొక వణుకు కూడా ఉందన్నమాట, ఎసెన్షియల్ ట్రెమర్ అంటాం. ఇది మంచి రకం, ఇది పెద్దగా ఇబ్బంది పెట్టే వణుకు కాదు. సో మనకి ఇది పార్కిన్సన్స్ కాదా అని తెలియటానికి ఒక మంచి ఇంపార్టెంట్ క్లూ ఉందన్నమాట. ఎట్లా అంటే, ఇప్పుడు మనం ఖాళీగా కూర్చున్నప్పుడు ఇట్లా వేళ్ళు ఇట్లా గానీ ఇట్లా వణుకుతుంటారు. లేకపోతే నడిచేటప్పుడు చేయి కదల్చకుండా ఇట్లా వణుకుతా ఉండిద్ది. ఇది పార్కిన్సన్స్ యొక్క వణుకు. మామూలుగా ఇంకొక వణుకు అని చెప్పాను కదా, ఎసెన్షియల్ ట్రెమర్. ఇది పెద్ద డేంజరస్ కాదు, భయపడాల్సిన అవసరం లేదు, చాలా మందికి ఉండిద్ది. ఈ ఎసెన్షియల్ ట్రెమరే ఎక్కువగా చూస్తాం ఓపీలో. అదేంటి అంటే, ఇప్పుడు ఏదైనా గ్లాస్ పట్టుకున్నారనుకోండి, ఇట్లా పట్టుకోగానే ఇట్లా వణుకుతా ఉంటారు. ఒకవేళ రాద్దాము అని పెన్ను తీసుకున్నా కూడా ఇట్లా రాసేటప్పుడు ఇట్లా వణుకుతా ఉంటుంది అనమాట. వాళ్ళలోనే కొంచెం తల వణకడం కానీ, వాయిస్ వణకడం కానీ ఇట్లా ఉంటుంది. ఇది ఎసెన్షియల్ ట్రెమర్ అంటాం. ఇది ఎన్నో సంవత్సరాలు ఉన్నా కూడా ఏదో కొంచెం లైట్ గా పెరిగిద్ది, పెద్దగా ఇబ్బంది పెట్టదు. సో ఇది పార్కిన్సన్స్ వ్యాధి కాదు. దీనికి ట్రీట్మెంట్ అనేది ఎక్కువ ఉంటే వాడతాం, లైట్ గా ఉంటే అసలు వాడక్కర్లేదు. సో మనకి వణుకు ఉంది అంటే మనం చూసుకోవాల్సింది ఒకటే, పని చేసేటప్పుడు ఉందా, ఖాళీగా చెయ్యి కదల్చినప్పుడు ఉందా అనేది. ఆ ఒక్క క్లూ మనకు చెప్పిద్ది అనమాట. పార్కిన్సన్స్ రెస్టింగ్ ట్రెమర్ అంటాం. రెస్ట్ లో ఉన్నప్పుడు వణుకు వచ్చింది. ఈ ఎసెన్షియల్ ట్రెమర్ అనేది, ఈ మంచి రకమైన వణుకు అనేది పని చేసేటప్పుడే వచ్చింది. ఇది ఒక పార్టీలో పళ్ళం పట్టుకుంటారు చూడండి, అప్పుడు ఇట్లా వణుకుతా ఉంటుంది. సో ఈ రకం వణుకి మనం పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు.